తొలి మాటల్లోకి మనం వెళ్దాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయం ముందు ఇప్పటి వరకు తండ్రి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని విలువైన కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని మేము నమ్ముచున్నాము. మీ అమూల్యమైన మాటల్లోనికి మేము వెళ్ళుచుండగా మీరే మాతో నేరుగా మాట్లాడుతూ మా బ్రతుకుల్లో దాగి ఉన్న చీకటి సంబంధమైన తండ్రి మీకు నచ్చని ప్రతి కార్యాన్ని ఎలా పారద్రోలాలో, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచన చేయుచుండగా మీరే మాతో నేరుగా మాట్లాడి మా బ్రతుకులను తండ్రి మీతో సహవాసంలో ఎలా నడిపించుకోవాలో, మేము ఎలా పరిశుద్ధులుగా మీ ముందు కనబడాలో, అసలు మీరు మీ కుమారుడేంటో మేము ఎలా తెలుసుకోవాలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని కోరచ్చు. వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా, వినగలిగే మనసును వారికి అనుగ్రహించండి. చెప్పగలిగే జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ మహిమను దొంగిలించే మాటలు ఇవి మాట్లాడక మీ సన్నిధిలో మీ సమాజం ముందు తండ్రి జాగ్రత్త కలిగి మాట్లాడటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరచ్చు. మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. త్వరగా మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఈరోజు క్రీస్తు నమ్ముకున్న వారం అని చెప్పుకుంటున్నాం. మనమంతా క్రైస్తవులు. అందరూ క్రైస్తవులే కదా? కొంచెం సౌండ్ పెంచి అందరూ క్రైస్తవులే కదా? చేతులు ఎత్తండి. చాలా చక్కగా ఉంది చూడడానికి. దించమన్నానా? సరే, అందరూ క్రైస్తవులు కాబట్టి మన ఇంటిని మనమే సర్దుకుందాం. మన ఇంటిని చక్కబెట్టడానికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అసలు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకి మన దేవుడు ఎవరో మనకు తెలుసు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు అని మనకు తెలుసు. అయితే ఆయన తెలిసినంత ఈజీగా, అనగా దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ఇంకా ఎక్సెట్రా ఏవైతున్నావో అవన్నీ ఇంత తెలిసినంత ఈజీగా అసలు ఎగ్జాక్ట్గా ఆయన ఎవరో ఈరోజు క్రిస్టియానిటీకి తెలుసా అంటే తెలియదనంట. జాన్ వెస్లీ గారు మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు మన తరంలో ఉన్న వారి కోసం నేను మాట్లాడట్లేదు. మిషనరీ జాన్ వెస్లీ గారు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ గొప్ప పరిచారకుడు, గొప్ప సేవకుడు, మంచి మిషనరీ. ఆయన ఇలా అంటాడు. ఏమని అంటే, ఆయన జీవితంలో ఎంతో పరిచర్య చేసిన తర్వాత, ఎన్నో దేశాలని సందర్శించిన తర్వాత, ఎన్నో ప్రాంత వాసులకి ప్రభువుని పరిచయం చేసిన తర్వాత ఆయన కొరకు ఆయన మాట్లాడుకుంటూ అంటాడు, నాకు యేసుక్రీస్తు వారు ఎవరో స్పష్టంగా తెలియకుండానే ఆయన పరిచర్యను నేను ఘనంగా చేశానంటాడు. ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పి అనేక సంఘాలని కట్టిన ఆయన, అనేక ప్రాంతాలను సందర్శించిన ఆయనే తన వ్రాతలో ఆయన చెబుతూ అంటాడు, యేసుక్రీస్తు వారు ఎవరో స్పష్టముగా నాకు తెలియకుండానే నేను ఆయన గురించి చెప్పాను, ఆయన గురించి పాడాను, ఆయన పరిచర్య చేశాను, సంఘాలని కట్టాను అన్నాడు. నాకు పెద్ద ప్రశ్న, అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలియకుండా పరిచర్య చేయొచ్చా? వింత ఏంటంటే, ఈరోజు మనం అలాంటి మాయలో ఉన్నామేమో. ఒక్కసారి సరి చేసుకుందాం. ఈరోజు మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నామో, ఎవరి నామాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామో ఆయన ఎవరో మనకి స్పష్టత ఈరోజు మనకు ఉండాలి. మన రక్షకుని కొరకు మనకి స్పష్టముగా తెలియాలి. మన ప్రభు కొరకు అసలు ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి. ఇటే చూడండి, నన్నే చూడండి.
యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో మనకి స్పష్టంగా అర్థం కాకపోతే నేను డైరెక్ట్గా అంటున్నాను, మనం ఎవరిని ఆరాధిస్తున్నామో తెలియకుండానే ఒక మాయా స్వప్నాల్ని మనం ఆరాధిస్తామని మాత్రం మర్చిపోకండి. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నీ ఆరాధన ప్రభువుకే చెల్లుద్ది అనుకుంటున్నావు. నేను అంటాను, జాన్ వెస్లీ గారు అన్న మాటను బట్టి, ఆయన ఎవరో తెలియకుండానే ఆయనకి ఆరాధన చేస్తున్నాం, ఆయన ఎవరో తెలియకుండానే ఆయనకి ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఎవరో ఎరుగకుండానే నేను ప్రసంగాలు చేస్తున్నాను. ఇలా కూడా చేయొచ్చంటే ఈరోజు ఉన్నారు అలాంటి వారు. ఈరోజే కాదు, అసలు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఆయన ఎవరో తెలియకుండా ఆయన దగ్గరకు వచ్చిన వారు వేల మంది ఉన్నారు, మనలాంటి గుంపు వారు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఆయన కొరకు ఒక స్పష్టమైన జవాబు ఆ సమాజంలో లేదు. నేను ఎలా చెప్పగలను? నేను చెప్పను, బైబిల్ చెబుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. 2000 సంవత్సరాల క్రితం పరలోకమందున్న ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిష్యుల్ని కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమని? శిష్యులారా, అసలు మనుష్య కుమారుడైన నా గూర్చి జనులు ఏమని చెప్పుకొనుచున్నారు? ఈ ప్రశ్న అడిగి 2000 సంవత్సరాలు అడుగుతున్నా ఇదే ప్రశ్న నేటికి మన మధ్య నిలుచుందని మాత్రం మర్చిపోకండి. ఆ రోజు శిష్యులను అడుగుతున్నప్పుడు అసలు పబ్లిక్ టాక్ ఏంటి, నా కొరకు ఏమనుకుంటున్నారు అని అడిగితే శిష్యులు అన్నారట, ఒకరేమో యోహాను అనుకుంటున్నారు ప్రభువా, గుంపులు ఉన్నాయి ఆ రోజు. కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు ప్రభువా అన్నారు. మరికొందరు ఉన్నారట, యోహాను కాదు ఏలియా అన్నారట. మరొక గుంపు ఉంది, ఏలియా కాదు ఆయన ఇర్మియా. మరొక గుంపు ఉంది, యోహాను ఏలియా ఇర్మియా కాదు ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఎవరో అయి ఉంటారులే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్న, అసలు నా కొరకు ఈ లోకం ఏమని మాట్లాడుకుంటుందంటే అందరి దగ్గర ఒకే జవాబు ఉందా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబు, ఒక్కొక్క గుంపు నుండి ఒక్కొక్క జవాబు బయటకు వస్తుంది. ఈరోజు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మనం నమ్ముకున్న ప్రభువు గురించి మనం ఏ విధంగా ఆయన నమ్మాం, లేదా ఆయన కొరకు ఆయన దగ్గరికి మనం ఏ రూపంలో వచ్చాం, ఏ మార్గం గుండా? ఇంకా బాగా అర్థం కావాలని అంటే ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను అడుగుతున్నారు ఈరోజు ఇలా డైరెక్ట్గా. నేను నీ రక్షకుణ్ణని చెప్పుకుంటున్నావు, నీ విమోచకుణ్ణని చెప్పుకుంటున్నావు, నీ దేవుణ్ణని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. అసలు ఎగ్జాక్ట్గా నేనేమై ఉన్నానని నువ్వు నమ్ముతున్నావు అంటే కొంతమంది గుంపు చెప్పొచ్చు, యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి. మరొక గుంపు చెప్పొచ్చు, ఆయనని నమ్ముకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయి. మరొక గుంపు చెప్పొచ్చు, ఆయన దగ్గరకు వస్తే తీరని రోగాలు స్వస్థపరచబడతాయి. మరొక గుంపు చెప్పొచ్చు, ఆయన దగ్గరకు వస్తే పిల్లలకి పెళ్ళవుద్దని, ఆయన దగ్గరకు వస్తే ఏవేవో సంపాదించుకొచ్చని. ఈరోజు చూడండి, క్రిస్టియానిటీకి నమ్మేది ఒకే దేవుణ్ణైనా ఆ దేవుడు అందరికీ ఒకేలా అర్థమయ్యాడా? అర్థం కాల. ఇప్పుడు నాకు అర్థమైనట్టు మీకు అర్థం కాలేదు, మీకు అర్థమైనట్టు మీ పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి అర్థమైనట్టు నీ తండ్రికి తల్లికి అర్థం కాలా. మరి ఒకే దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు అందరికీ ఒకేలా అర్థం కాడా ప్రభు అని అంటే ఆయన ఏంటో నీకు తెలియకపోతే నీకు అర్థం కాడు. మనకి ఎలా అర్థమవుతున్నాడు? స్వస్థపరిచేవాడుగా, అద్భుతాలు చేసేవాడుగా, సూచక క్రియలు చేసేవాడుగా, లేదా మరొక గుంపు ఉంటుంది, ఆయన్ని నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది, ఆయన నమ్ముకుంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు, ఆయన్ని నమ్ముకుంటే ఆత్మీయ జీవితంలో స్థిరపడవచ్చు. ఇదొక గుంపు ఉంది. నేను దేన్ని తక్కువ చేయట్లేదు. ఇప్పుడు మరల ప్రశ్న, ఇప్పుడు ఈ వివరణలు, ఈ జవాబులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ సరి అయిన సమాధానాలా కాదా? అర్థం అవ్వలేదేమో.
ఇప్పుడు ఒక్కొక్క గుంపు ఇస్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నావో వీరు చెబుతున్నవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎలా? ఆయన స్వస్థపరుస్తాడు, నీ బాధల్లో నుండి లేవనెత్తుతాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నెక్స్ట్, నువ్వు ఆయన కొరకు నిలబడితే నీ ఆత్మీయ జీవితం స్థిరపడుద్ది, నీ కుటుంబాల్లో ఆయన కలగజేసుకుని ఆయన క్రియలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. మరలా అడుగుతున్నాను, ఇప్పుడు ఆయన కొరకు చెప్పమంటే ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క గుంపు చెప్తే ఇవన్నీ ఆయనలో ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఆ రోజు కూడా యేసుక్రీస్తు వారిని చూసి ఈయన యోహాన్ అనుకున్నాడు. నిజమే, ఆయన యోహానా అంటే యోహాన్ అయినా కాదు, ఆయన ఏలియానా అంటే ఏలియానా కాదు, ఇర్మియానంటే ఇర్మియా కూడా కాదు. మరల ఇప్పుడు రివర్స్, ఆయన యోహాను లాంటి వాడు అంటే యోహాను లాంటి వాడు. ఎలా? రాజీ లేని బోధ చేసి పాపంతో నిండిపోయిన ఈ మానవ లోకాన్ని పశ్చాత్తాపానికి గురి చేసి రక్షణ మార్గంలో నడిపించడానికి పూనుకున్నవాడు. ఆయన ఏలియానా అంటే ఏలియా లాంటి పౌరుషం కలిగి సేవ చేసిన వాడు. ఆయన ఇర్మియానా అంటే ఇర్మియా కూడా ఎలా? నశించిపోతున్న ప్రజానికాన్ని చూసి ఆయన బాధ చెందేవాడు, చింతపడేవాడు, ఏడ్చేవాడు. ఆయన ప్రవక్తలలో ఒకడంటే ప్రవక్తలలో ఒకడు ఆయన ప్రవక్త. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సమాధానాలు సరి అయినవా అంటే ఒక్కొక్క సమాధానం చూస్తే సరి అయినది కాదు, కానీ అందరినీ కలిపి చూస్తే వీరికున్న ప్రతి లక్షణం ప్రభువులో ఉంది. ఈరోజు క్రిస్టియానిటీ నమ్ముతున్న ఈ విధానంలో అన్ని లక్షణాలు ప్రభువులో ఉన్నాయి. విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆయన యోహాన్ అంటే యోహాను కాదు, ఎగ్జాక్ట్గా ఇర్మియా అంటే ఇర్మియా కాదు, కేవలం ఆయన స్వస్థపరిచేవాడా అంటే అది కాదు, ఈరోజు మనం అన్నట్టు కేవలం నిత్య జీవం కొరకేనంటే అది కాదు. మరి ఏమై ఉన్నాడు మన ప్రభువు? అసలు మనం నమ్మిన ప్రభువు కొరకు మనకి ఏం తెలుస్తుందని అంటే మన సమాధానాల నుండి పలు జవాబులు వస్తున్నాయి. ఇది కరెక్టా అంటే నేను అంటాను వాస్తవమే అయినప్పటికీ ఆయన ఏంటో ఎగ్జాక్ట్గా మనం గుర్తించలేకపోతున్నాం. అయితే ఇప్పుడు జనులందరూ యోహాన్ అని, ఇర్మియా అని, ఏలియా అని, ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటే ఇక యేసుక్రీస్తు వారు జనులు ఏమనుకుంటున్నారో తర్వాత సంగతి, కానీ నువ్వేమనుకుంటున్నావు? శిష్యులని పేతుర్ని ఏకం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడని ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగితే శిష్యులు సమాధానం చెప్పారు. ఏలి అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ఏవేవో అంటున్నారు ప్రభు అంటే అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, శిష్యులారా మీతోనే మాట్లాడుతున్నాను, నేను అసలు ఎవరని మీరు తలంచుచున్నారు? ఆయన అంటున్నాడు, కిందకి చదువుదాం 15వ వచనం. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. శిష్యులతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన. వారెలా అన్నారు, వీరెలా అన్నారు, వారెలా నమ్మారు, ఏదేదో చెప్తున్నారు, అవన్నీ పక్కన పెట్టను. శిష్యులారా డైరెక్ట్గా నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీతోనే మాట్లాడుతున్నాను, అసలు మీరు నేనెవరని అనుకుంటున్నారు? ఇదే ప్రశ్న క్రిస్టియానిటీలో ఉన్న మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే అసలు మన క్రీస్తుని మనం ఏమనుకుని విశ్వసిస్తున్నాం, ఏమనుకుని విశ్వసిస్తున్నామో మనకు తెలియాలన్నా, అసలు ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలన్నా శిష్యులిచ్చిన జవాబు నుండి వారి ప్రవర్తన విధానం చెబుతుంది, వారి కార్యాచరణ చెబుతుంది. ఆయన ఏమై ఉన్నాడో స్పష్టంగా మనకు అర్థం కావాలనంటే వీళ్ళు ఏం చేశారో అది చేయాలి. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా శిష్యులను అడిగేసరికి శిష్యులందరికీ ప్రతినిధిగా వ్యవహరించే పేతురు గారు పెద్ద అయిన వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి డైరెక్ట్గా నిలబడి వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు అన్నారు, ఇదంతా కాదు ప్రభువా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. మీరు అనుకోవచ్చు ఇందులో ఏముందండి అని. సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు, ఇదే కదా మనం విశ్వసించేది, ఇదే. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ అడిగితే పేతురు గారు శిష్యుల తరపున నిలబడైన అంటున్నారు, నువ్వెవరో కాదు ప్రభువా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు. అక్కడ 2 పదాలు నొక్కి మాట్లాడుకున్నారు, అది వేరే సంగతి. సజీవుడవైన దేవుని కుమారుడు అని అంటే సజీవుడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు ఆయన? ప్రభువా, మన దేవుడు, మన తండ్రి కళ్ళుండి చూడలేనివాడు కాదు,
నోరుండి మాట్లాడలేనివాడు కాదు. ఆయన మాయాస్వరూపములు వంటి మోగ విగ్రహాలు లాంటి వాడు కాదు. ఆయన కదలికలు లేనివాడు కాదు. ఆయనలో జీవం లేనివాడు కాదు. ఆయన సజీవుడు. ఆ సజీవుడమైన దేవుని కుమారుడువు. నువ్వు మెస్సియవి, నువ్వు క్రీస్తువి. యేసుక్రీస్తు వారు ఇలా అనగానే, యేసుక్రీస్తు వారికి సమాధానం చెప్పగానే యేసుక్రీస్తు వారు అన్నారు, సీమోను బర్యోనా నీవు ధన్యుడు. సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. నా పరలోకమందున్న నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిస్తే తప్ప ఇది ఎవరు చెప్పలేరు, నువ్వు గుర్తించలేవు. ఇప్పుడు అడుగుతున్నా, అసలు యేసుక్రీస్తు వారంటే ఏంటో మనకు తెలియాలి అని అంటే, ఒకటి ఎలా తెలుస్తుంది? దేవుడు మనకి బయలుపరిస్తే తెలుస్తుంది. రెండు, మనకు కనబడనది ఇప్పుడు ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు ఎవరో నీకు తెలియాలంటే, లేదా నువ్వు చెల్లించే ఆరాధన, స్తుతులు, మొక్కుబడులు, కానుకలు, ప్రార్థనలు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో నీకు తెలియాలని అంటే, పేతురు గారికి ఆయన ఎలా తెలిసాడో మనకు కూడా అలా తెలియాలి. పేతురు గారికి ఈయనే సజీవుడైన దేవుని కుమారుడు అని ఎలా తెలిసింది? ఆయనకి ఎలా తెలిసిందనంటే, ఇక సాగదీను, పేతురు గారికి ఈయనే సజీవుడైన దేవుని కుమారుడు, ప్రవచనాలకి మూలాతీతుడు, ఆధారభూతుడు, ఈ విశ్వానికి ఆధారభూతుడు, మమ్మల్ని నడిపిస్తున్న ప్రభువు నువ్వే అని ఆయన ఎలా ఎగ్జాక్ట్గా కనిపెట్టాడంటే, మనకి కనబడకుండానే ఆ అధ్యాయం చెబుతుంది ఈయనే నిజమైన దేవుని కుమారుడు, దేవుడని ఎలా తెలిసింది అని అంటే, ఒకే ఒక్క కారణం, శిష్యులు ఎల్లప్పుడూ ప్రభుతో సహవాసంలో ఉండడమే వారికి తెలిసింది. శిష్యులు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారిని అంటు పెట్టుకుని ఉండడం వల్లే ఆయన ఎవరో ఎగ్జాక్ట్గా వారికి తెలిసింది. అందుకే జనులెవ్వరూ గుర్తించినది వీరు మాత్రమే గుర్తించారు. జనులెవ్వరి దగ్గర స్పష్టమైన జవాబులు లేవు. వారు ఎలాంటి వాళ్ళనంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి తినడానికి వచ్చారు, పెడితే తిన్నారు, ఇస్తే తాగారు, సూచక క్రియలు చేస్తే చూసి వెళ్ళిపోయారు, చప్పట్లు కొట్టారు, ఆనందపడ్డారు, రోగాలుంటే దగ్గరకు వచ్చారు, ఆనందపడి వెళ్ళిపోయారు. మరి శిష్యులు అదే జనులలో ఉన్న వీరి సహవాస సాన్నిహిత్య పద్ధతులు వేరు. మీరు అబ్జర్వ్ చేయండి, యేసుక్రీస్తు వారు ఎలా గుర్తించారు అని అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఒకానొక రోజు యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు అంటారు, నా శరీరమును తిని నా రక్తాన్ని త్రాగితేనే వాడే నిత్య జీవంలో ప్రవేశిస్తాడు, నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తాగాలనంటే, ఈ మాటలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న శిష్యులు ఇబ్బంది పడ్డారు. ఈ 12 మంది శిష్యులు కాదు, మిగిలిన శిష్యులు లేదా 70 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీరు, శాస్త్రులు, పరిసయ్యులు, జనాంగం ఈ మాటలు విని, ఇంత కఠినమైన మాట ఎవడు పాటిస్తాడు, పైగా నీ శరీరాన్ని తిని తాగడం ఇది సాధ్యమయ్యే పనా అంటే ప్రభు అన్నాడు, అలా ఉంటే తప్ప మీరు నిత్య జీవంలో ప్రవేశించలేరని అంటే, శిష్యులందరూ అనగా 70 మంది మిగిలిన వారు ఆయన వెంబడించేవారు చిన్న బుచ్చుకుని, ఇక అప్పటి నుండి ఎప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించలేదట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అందరూ వెళ్ళిపోయారు, శిష్యులారా మీరెందుకున్నారంటే, మరలా పేతురు గారు శిష్యులు అంటారు, ఎక్కడికి పోతామయ్యా మేము, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటో, నువ్వే కదా సజీవుడు అయిన దేవుని కుమారుడు, నువ్వే కదా మా మెస్సియవు, నీ దగ్గర కాకుండా మేము ఎక్కడికి పోతాం అంటే, ఆ మాట చెప్పకనే చెబుతుంది, శిష్యులు యేసుక్రీస్తు వారి యొక్క సహవాసాన్నే కోరుకున్నారు తప్ప మరి ఏ మార్గాన్ని కోరుకోలేదు. ఈ శిష్యులకి యేసుక్రీస్తు వారు ఎగ్జాక్ట్ పరలోకం నుండి వచ్చాడని, ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనము, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు వీరికి ఎలా అర్థమయ్యాయంటే, యేసుక్రీస్తు వారితో సహవాసం ఉండడం వల్లనే అర్థమయ్యారు. మరి ఈరోజు మనకు అర్థమవుతున్నాడా అని అంటే అర్థం కావట్లేదు. కారణం ఏంటో చెప్పనా? కారణం ఏంటంటే, మనము ఆయనను గూర్చిన ఇన్ఫర్మేషన్ వింటాం. ఇప్పుడు నేనైనా, జేమ్స్ గారు అయినా, మిగిలిన బోధకులైనా, మీ చర్చ్ పాస్టర్స్ అయినా, ఎవరైనా యేసుక్రీస్తు వారిని గూర్చిన వివరణ, ఆయన గూర్చిన జ్ఞానాన్ని, ఆయన క్రియలని వివరిస్తారు తప్ప ఆయన ఎవరో ఎగ్జాక్ట్గా మీకు తెలియాలి అని అంటే అది వింటే తెలియదు. మీకు ఇది బాగా అర్థం కావాలని అంటే, ఇప్పుడు నేనేంటో మీకు తెలియాలి అని అంటే నా స్నేహితులు చెబితే మీకు తెలుస్తుందా? నేనేంటో మీకు స్పష్టంగా తెలియాలి అని అంటే, అసలు నా స్వరూపం ఏంటో, నా రహస్య జీవితం ఏంటో, నా ఆలోచనలు ఏంటో మీకు తెలియాలి అని అంటే నాతో తిరుగుతున్న అన్నదమ్ములు, సహోదరులు చెబితే మీకు అర్థమవుద్దా?
ఏం చెబుతారు వాళ్ళు? నా కొరకు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. ఈ టైంలో ఎలా ఉంటాడు, ఈ టైంలో ఇది చేస్తాడు, ఈ టైంలో పలానా ప్రాంతంలో ఉంటాడు, ఈ టైంకి ఇది తింటాడు. నా హ్యాబిట్స్, నా అలవాట్లు చెబుతారు తప్ప ఎగ్జాక్ట్గా నేనేంటో మీకు అర్థమవుద్దా? అర్థం కాదు. ఇప్పుడు నీ కొరకైనా నా కొరకైనా మీరేంటో మీకు పక్క వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలియాలనంటే మీ పిల్లలు చెప్తే అర్థమవుద్దా? కొన్ని భర్త చెబితే అర్థమవుతారా? అర్థం కాదు. మరి ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా నేను ఇది అని? నేను మీతో మాట్లాడితే, నా బ్రతుకు విధానం ఏంటో మీతో పంచుకుంటే, నా కార్యాచరణ ఏంటో మీరు నాతో సహవాసంలో ఉంటే తప్ప నేనేంటో మీకు అర్థం కాను. పైకి తిరుగుతున్న జీవితం మీకు తెలుస్తుందేమో, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, ఏం చేస్తున్నాను, అప్డేట్స్ మీకు తెలుస్తాయి. కానీ నా రహస్య జీవితం తెలియాలి అని అంటే అది నేనే చెప్పాలి. అసలు నేను ఏమై ఉన్నానో చెప్పాలి అని అంటే అది నేనే చెప్పాలి. నాతో సహవాసంలో ఉంటేనే మీకు తెలుస్తుంది. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో మీకు తెలియాలి అని అంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నేను చెప్తే అర్థమవుద్ది అనుకుంటున్నారా? బోధకులు చెప్తే అర్థమవుద్ది అనుకుంటున్నారా? తెలీదు. మేమెంత చెప్పినా, ఎంత గింజుకున్నా ఆయన కొరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోటివేషన్ చేసి ఆయన దగ్గరికి తీసుకురాగలం తప్ప ఆయన ఎవరో నీకు ఎగ్జాక్ట్గా తెలియాలన్నా, ఆయనతో నువ్వు సహవాసంలో ఉంటే తప్ప ఆయన ఎవరో నీకు తెలియదు. ఇప్పుడు ప్రభు ఎవరో మనకు తెలియకుండా మనం ఆరాధిస్తున్నామంటే ఈ మాటను బట్టి చెప్పొచ్చు, ఆయనతో సహవాసం లేకపోతే మనం ప్రభువుని ఆరాధిస్తున్నామో ఇంకెవరిని ఆరాధిస్తున్నామో. మరి పేతురుకి ఎలా తెలిసింది? పేతురుకి ఎలా తెలియడం ఏంటి? ఆయన నిత్యము ప్రభుతోనే సహవాసం. ఆయన కొండ మీదకి వెళితే పేతురు ఉంటారు, సూచక్రియలు చేస్తే పేతురు గారు పక్కన ఉంటారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పేతురు గారు ఉంటారు. ఆయన ఏ క్రియలు చేస్తున్నా పేతురు గారు ఉంటారు. ఎక్కడున్నా పేతురు గారు ఉంటారు, శిష్యులు ఉంటారు. ఇప్పుడు శిష్యులకు అర్థమైనట్టు మనకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే కారణం, శిష్యులకున్నంత సహవాస సాన్నిహిత్య బంధం ఈరోజు మన జీవితంలో లేదు. మన సహవాసాలు వేరే, మన స్నేహాలు వేరే, మనం సమయాన్ని గడిపే స్థానాలు వేరే. ఇప్పుడు నీ దేవుడు ఎవరో నీకు తెలియాలనంటే నువ్వు దేవునితో ఉంటే ఆయన చెబుతాడు. పేతురు గారు ప్రభువుతో ఉన్నాడు కాబట్టి దేవుడే బయలుపరచడు. ప్రభు అన్నాడు, నువ్వు సీమోను బరయోనా, నువ్వు ధన్యుడు. ఇది కారణమైతే రెండవది, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కాబట్టి నేనేంటో నీకు ఎగ్జాక్ట్గా నువ్వు గుర్తించగలవు. ఇదొక్క సందర్భంలోనే కాదండి. ఒకరోజు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ భయంకరమైన తుఫాన్లో యేసుక్రీస్తు వారు వారికి పరిచయమైన కనబడినప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన దోణిలోనికి వచ్చిన తర్వాత గాలి నిమ్మలమైపోతే అప్పుడు అంటారు పేతురు గారు, శిష్యులు, నువ్వెవరో మాకు అర్థమైపోయింది ప్రభువా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడు. అంటే మన దేవుడు ఎవరో మనకు అర్థం కావాలన్నా, మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా, మనం సరి అయిన మార్గంలోనే ఉన్నాము అని మనం విశ్వసించాలన్నా మనం సహవాసం చేయాల్సింది యేసుక్రీస్తు వారితో. మరి నేను ఎలా చేయగలను ఆయనతో సహవాసం? ఎలా చేయగలనంటే, ఒకానొక రోజు ఒక క్రూరుడైన, ఒక భయంకరుడైన, ఒక ఉగ్రవాద స్వభావం కలిగిన ఒక మనిషి మారిపోయాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు గారు, మారక ముందు సౌలు గారు. నీ ప్రభు ఏంటో నీకు తెలియాలనంటే సహవాసం ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలి, ఆయన ఎవరో నీకు తెలియాలనంటే పౌలు గారు ఏం చేశారో మనకు తెలియాలి. ఆయనకు ఒకరోజు దమస్కు పట్టణంలో ఆయన ఎదురైపోయాడు, మారిపోయాడు. మారిపోయిన తర్వాత, ఒక క్రూరుడు మారిన తర్వాత, ఆయన మారిన తర్వాత కళ్ళు పొరల వంటి రాళ్ళని బాప్తిస్మం పొందాడు. ఇదంతా మనకు తెలిసి స్టోరీ. ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం పొందాడో, బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటి చెప్పాలి? అపోస్తుల కార్యములు మీకు తెలుసు ఏం చేశాడో. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు అందరూ తిరుద్దాం, బైబిల్ తిరుద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం నుంచి. లేచి బాప్తిస్మం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా
కొన్ని దినములుండెను, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించి వచ్చును. ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఆయన బాప్తిస్మం పొందుకున్న తర్వాత, బైబిల్ మీద మీకు అవగాహన ఉంటే కరెక్ట్గా చెప్పాలి, ఆ పౌలు గారు రక్షణ పొందిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటి? కరెక్ట్గా చెప్పాలి, బైబిల్ మీద అవగాహన ఉంటే. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి? లేచి భోంచేశాడా? అక్కడ ఉంది కదండి ఆహారం పుచ్చుకున్నాడని, తిండుకోవాలి మనకి. ఏం చేశాడు ఆయన? సువార్త ప్రకటించాడా? శిష్యులతో కలిశాడా? కాదు. ఆయన రక్షణ పొందిన తొలి దినాలలో ఆయన ఏం చేశాడో ఇక్కడ చదివితే అర్థం కాదు, గలతీ పత్రిక వెళ్తే అర్థమవుతుంది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని గురించి ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఆ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం ఏం చెబుతుంది? ఆయన మారిన తర్వాత యెరూషలేములో ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళారు అని చెబుతుంది. కానీ ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళక ముందే ఆయన చెబుతున్నాడు, నేను ఏ మనుష్య మాతృనితో నేను సంప్రదించలేదు. మరి ఏం చేశాడట? కిందకి, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేములకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. ఫస్ట్ టైం, లేదా రక్షణ పొందిన తొలి దినాలలో పౌలు గారు ఏం చేశారు అని అంటే ఈ అధ్యాయం చెబుతుంది, లేదా ఈ వచనాలు చెబుతున్నాయి, ఆయన ఏ మనుష్య మాతృలతో సంప్రదించలేదట. చివరికి అపోస్తలుల దగ్గరకు కూడా వెళ్ళలేదట. మరి ఏం చేశాడైనా? అరేబియా ప్రాంతానికి వెళ్ళాడా? అరేబియా ప్రాంతానికి ఎందుకు? నేను అనుకుంటున్నాను, తప్పైతే తర్వాత సరిదిద్దుకుందాం. నేను అనుకుంటాను, మనుష్య మాతృలతో ఎందుకు సంప్రదించలేదని అంటే, యేసుక్రీస్తు వారు ఎవరో స్పష్టంగా మనుషులు ఎప్పటికీ చెప్పలేరు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయనకు తెలియాలి అని అంటే ఆయన కోరుకున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళితేనే ఆయన ఏంటో నాకు అర్థమవుద్ది. అపోస్తులు కూడా చెప్పలేరంటే, అపోస్తులైనా ఎవరైనా యేసుక్రీస్తు వారి కొరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆయన దగ్గరికి నడిపిస్తారు. కానీ ఆ దేవుడు ఏంటో నీకు అర్థం కావాలనంటే అది అనుభవిస్తే తప్ప నీకు తెలియదు. మరి పౌలు గారు ఎందుకు వెళ్ళలేదంటే చెబుతున్నాను, అరేబియా దేశానికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఆయన ప్రార్థన సహవాసంలో ప్రభుతో గడపడానికి ఒంటరిగా ఆయన అరేబియా దేశానికి వెళ్ళాడు. ఎన్నేండ్లు? సుమారుగా 3 ఏండ్లు ప్రభుతో గడిపాడు ఆయన. 3 ఏండ్ల తర్వాత అప్పుడు అపోస్తలుల దగ్గరకు వచ్చాడు ఆయన. పౌలు గారికి తెలుసు, మనుష్య మాతృలను సంప్రదిస్తే ఆయన కొరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా అని నేను బోధ వినొద్దని చెప్పట్లేదు, బోధకుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. నీకు ఆయన ఎవరో నీకు తెలియాలి అని అంటే ప్రైమరీగా మీరు చేయాల్సింది ప్రార్థన, ప్రభుతో సహవాసం. ఆయన ఎవరో నీకు తెలియాలి అని అంటే ఇదిగో ఈ గ్రంథాన్ని చదివితే ఆయన సుగుణాలు, ఆయన ఔన్నత్యం బయటపడుద్ది. మీరు అనుకోవచ్చు, పౌలు గారికి తెలుసు కదండి, పత్రికల్లో రాశాడు, ఒంటరితనం చాలా భయంకరమైనదని. మరి ఈయన ఎందుకు ఒంటరిగా వెళ్ళాడు అంటే చెప్పకనే చెబుతున్నాడు, నువ్వు ఒంటరిగా ఉండే గడియలు వస్తే అది ప్రభుతో సహవాసంలో ఉండే గడియలే ఉండాలి తప్ప నీ ఒంటరితనంలో నీకు మొబైల్తో గడిపే సమయాన్ని లేదు. ఆయన ఒంటరిగా ఉంటే నీ ఒంటరితనం తిమోతికి చెబుతాడు, ఒంటరిగా ఉండొద్దు, నిన్ను శోధనలోకి గురి చేసే ఆ శ్రమల నుండి, బలహీనతల నుండి నువ్వు పారిపో. ఎన్నోసార్లు హెచ్చరించాడు ఆయన. అలాంటి ఆయనే ఒంటరిగా ఉంటున్నాడంటే కారణం ఆ ఒంటరిగుండే ఆ సమయం ప్రభుతో గడపాలని. ఈరోజు ఒంటరిగుండి ప్రభుతో గడిపేవారెవరు? ఒంటరిగానే అవసరం లేదండి. ఈరోజు సంఘాలకే ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం, వాక్యానికి పెద్దపీట వేయలేకపోతున్నాం, దేవుని సన్నిధంటే లెక్కలేనితనం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. ఇవన్నీ వస్తే అసలు దేవుడు మనకి ఎప్పటికి అర్థమవుతాడు? ఆయనతో సహవాసానికి మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, బైబిల్కి ఆయన వాక్యానికి ప్రాధాన్యతనివ్వకపోతే ఆయన గురించి ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఆయన ఎవరో నీకు తెలియాలి అంటే నీ ఒంటరి జీవితం ప్రభువుతో కనెక్ట్ అయి ఉండాలి.
మనం ఎలా బ్రతుకుతున్నామో చెప్పనా? ఇక ముగిస్తాను. ఇక మనం ఎలా బ్రతుకుతున్నామంటే, మన బ్రతుకులో 100% లైఫ్లో మనకి పైకి కనబడే ఈ జీవితం కేవలం ఈ 100%లో పైకి మనం జీవించే జీవితం, ఈ భౌతిక జీవితం కేవలం 15 నుండి 20% మాత్రమే. 15 నుండి 20% మాత్రమే మనకు బయటికి కనబడుతున్నది నిజం. 80% మనమంతా ఊహల ప్రపంచంలో బ్రతుకుతాం. అర్థమైందో లేదో మరి నాకు తెలియదు. కేవలం మనం బయటికి ప్రదర్శించే ఈ భౌతిక జీవితం కేవలం 15 నుంచి 20%. ఈ 70 ఏళ్ల బ్రతుకులో మనకు బయటికి కనబడేది, బయటికి క్రియరూపం దాల్చేది, మనం భౌతికంగా ప్రెజెన్స్లో ఉండేది కేవలం 15 నుండి 20%. మరి మిగిలిన జీవితం అంతా దానినే థాట్ లైఫ్, ఊహల ప్రపంచం అన్నది. నిజమా అంటే నిజమది. మీరు ఆలోచన చేయండి. మనం ఒక పని చేయాలి అని అంటే ముందు ఆలోచనలోనికి వెళ్తాం. అంటే ఎందుకండి, నెక్స్ట్ నేను ఏం మాట్లాడాలో మాట్లాడక ముందు నాలో ఒక క్రియ జరగాలి ఆ ఊహల ప్రపంచంలో. నెక్స్ట్ నేను ఎవరిని చూడాలో, ఏ మాట రావాలో, ఎక్కడ అడిగేయాలో, ఏ రెఫరెన్స్, ఇదంతా ఎక్కడ రన్ అవుతుంది ముందు? ఆ ఊహల ప్రపంచంలో. అది కనబడదు. అది నాకే కాదు, అందరికీ ఉంటుంది. మీరు ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈ మీటింగ్స్ జరగాలన్నా ముందు ఒక ఊహల ప్రపంచంలో మనకు ఒక ప్లే అవుద్ది ఒకటి. అదే నిజం, అదే నిజం. ఇప్పుడు నేను అడుగుతున్నా, అసలు ఆ ఊహల ప్రపంచంలో అసలు క్రీస్తు ఉన్నాడంటారా మనకి? భౌతికంగా 15 నుండి 20% బ్రతుకుతున్న ఈ మానవ జీవితం, ఈ 20%లో మనం ప్రభువుకి ఇచ్చిన సమయం ఎంత? ఎంత? ఆదివారం 2-3 గంటలు. కనబడేదే చిన్న జీవితం, ఈ క్రియరూపం దాల్చేది. ఇందులోనే మనం దేవునికి ఇచ్చేది 2-3 గంటలు, మహా అయితే 4-5 గంటలు వారానికి. కనబడే జీవితంలోనే 4-5 గంటలు అయితే మరి కనబడని జీవితంలో? ఆ ఊహల ప్రపంచం మనకు తెలుసు. ఆ ప్రపంచం ఏంటో ఈ మాట అనొచ్చలేదో తెలియదు నాకు. మనిషి భౌతికంగా కన్నా ఊహల ప్రపంచంలో సంతృప్తి ఎక్కువ చెందుతాడట. ఆ ఊహల ప్రపంచంలో ఏదైనా ఆలోచించుకుంటాడు, ఏదైనా చేయగలను అనుకుంటాడు, నాకంత వీరుడు లేడు అనుకుంటాడు. అదొక థాట్ లైఫ్ మనలో రన్ అవుతుంది. అది ఎవరికీ కనబడదు. అది రహస్య జీవితం, రహస్యపు ఆలోచనలు ఎవరికీ కనబడవు. ఈ భౌతికంగా కనబడే ఈ జీవితంలో జస్ట్ 20%. అంటే ఆ 20%లో కూడా బయట మనం గడిపేది కేవలం 10%. ఉన్నదంతా గదుల్లో గడుపుతాం ఒంటరిగా. ఈ థాట్ లైఫ్లో ఈరోజు మన ఊహల ప్రపంచంలో ఏం తిరుగుతున్నాయి? నెక్స్ట్ ఏ పాపం చేయాలని తిరుగుతుంది, నెక్స్ట్ ఏ గోడ దూకాలని తిరుగుతుంది, నెక్స్ట్ ఏ వీడియో చూడాలని తిరుగుద్ది, నెక్స్ట్ ఏ అబద్ధం ఆడాలని తిరుగుద్ది. ఈ థాట్ లైఫ్లో తిరుగుద్ది ఇదంతా. అది మనకు కనబడదు. అది ఆ ఊహల ప్రపంచం, ఆ యూనివర్స్ వేరే మనలోనే ఉంటుంది. ఇది బయటకు కనబడదు. ఇప్పుడు బయటున్న జీవితంతోనూ ప్రభుతో సహవాసం లేక, ఇప్పుడు ఈ థాట్ లైఫ్లోనూ ప్రభుతో సహవాసం లేకపోతే మన ప్రభు మనకి ఎప్పటికి అర్థమవుతాడు? ఈ సీక్రెట్ పౌలు గారికి తెలుసు కాబట్టే ఆయన ఒంటరిగా అరేబియా ప్రాంతానికి పోయాడు. ప్రార్థనతో, వాక్యంతో, పెనుగులాడుతూ దేవుడితో డైరెక్ట్గా ఆయన కనెక్షన్లో ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన థాట్ లైఫ్లో ప్రభు ఉన్నాడా? మరలా చెప్తున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడికే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనడానికి నిదర్శనం ఆ ప్రభు ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో నీకు తెలియాలంటే ఆయనతో సహవాసం ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలి? కనబడే జీవితంలోనే కాదు, నీ థాట్ లైఫ్లో, నీ ఊహల ప్రపంచంలో ఆయన ఉండాలి. ఈ ఊహల ప్రపంచంలో ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడనంటే, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని ప్రభువుతో కనెక్ట్ అయి ఉంటుంది, ఆయనతో మిళితమై ఉంటుంది. నువ్వెక్కడున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు నిద్రపోతున్నా, కూర్చున్నా, ఏది చేసినా నీ థాట్ లైఫ్లో ప్రభు ఉండడం అని అంటే నీ ఊహల్లో ఎప్పుడు ప్రభు తిరుగుతూ ఉండాలి. మనకేం తిరుగుతాయి? దేవునికి దూరం చేసే ప్రతి క్రియ మనలో దోబూచులాడుతుంటుంది. ఆ థాట్ లైఫ్ని నేను వివరించలేను. మన లైఫ్ మనకే తెలుసు. మన ఊహలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకే తెలుసు.
మన రహస్య జీవితమే భయంకరం అంటే దానికన్నా భయంకరమైనది క్రియరూపం దాల్చక ముందే మనలో ఊగిసలాటాడుతున్న ఊహల ప్రపంచంలో పుట్టుకొస్తున్న ఆలోచనలు. అవెంత భయంకరం అవి, వివరించగలమా? ఒకవేళ నీకు కలుగుతున్న ఆలోచనలు తెర మీద వేస్తే, ఇప్పుడు నాకెంత బాగా ప్రసంగం చెప్పాడు సురేష్ అంటే ఇదా, సిగ్గుపడిపోతాం. మన ఊహల ప్రపంచంలో మనం ఊహించుకుంటున్న ప్రతి ఊహని అలా తెర మీద చూపిస్తే, నీ రహస్య జీవితాన్ని ఒక మీద తెర మీద వేస్తే బ్రతకగలం? ఈరోజు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, ప్రభుతో సహవాసం. మన ఊహల్లో ప్రభు లేడు, మన థాట్ లైఫ్లో దేవుడు లేడు. ఇంకెలా తెలుస్తుందండి ఆయన కొరకు తెలియాలి అంటే? పేరుకు చెబుతాం దేవుడు రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, పేరుకు చెప్పేవారు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనతో సహవాసంలో ఉండి ఆయన ఏంటో ఎగ్జాక్ట్గా తెలుసుకునేవారు కావాలి. ఇలా తెలియాలనంటే ప్రార్థనలో గడిపే విశ్వాస వీరులు కావాలి. ఆయన ఎవరో నీకు తెలిసి ఆయనతో సహవాసంలో ఉండాలంటే వాక్యాన్ని చదువుతునేవారు కావాలి. నీ భౌతిక ప్రజెన్స్ కన్నా ఆయనకు కావాల్సింది నీ ఊహల ప్రపంచంలో ఆయనే నీకు ప్రాధాన్యమై ఉండాలి. పైకి ఎంత నటించినా, ఎంత వేషధారణ జీవితం గడిపినా నీ థాట్ లైఫ్ని దేవుడు చూస్తాడని బైబిల్ చెప్పింది తెలుసా? ఆయన కంటికి కనబడని సృష్టం ఏది లేదట, అది నీ ఊహల ప్రపంచాన్ని కూడా చూస్తుంది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగలదై మానవాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. ఏంటది? నీ ఆలోచనలో కూడా దేవుడు పట్టుకుంటాడట. ఆ ఆలోచనలో నేనున్నానా లేదా అని. పౌలు గారి ఆలోచనలో కావచ్చు, పేతురు గారి ఆలోచనలో కావచ్చు, మిగిలిన శిష్యుల ఆలోచనలో కావచ్చు, వారి భౌతిక ప్రజెన్సే కాదు, వారి ఆలోచనలో కూడా ప్రభు ఎలాంటి వాడో, ప్రభుకి ఎలాంటి ప్రాధాన్యతనిచ్చారో మనకు తెలుసు. అందుకని అంటాడు కదా పౌలు గారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఈ మాటలు ఎలా వస్తాయి? ఆ ఊహల్లో ఆలోచించుకుంటున్నాడు, ఇక్కడ ఉండడం కన్నా నా ప్రభుతో ఉంటే ఎంత బాగుంటుందో, ఈ లోకంలో ఉండడం కన్నా నా ప్రభు ఉన్న లోకంలో ఉంటే ఎంత బాగుంటుందో. వారికి తెలుసు నా దేవుడితో ఉంటే నా జీవితం వేరే అని. ఇది థాట్ లైఫ్లోంచి పుట్టుకొచ్చే ఆలోచనలు ఇవి మనకి ఎందుకు రావట్లేదంటే కారణం మన ఊహల ప్రపంచంలో ప్రభు లేడు, మన సహవాసంలో ప్రభు లేడు, మన ప్రార్థన జీవితంలో పెనుగులాటలేదు. వీరు కొనడానికి కారణం మనకు తెలుసు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు చనిపోయిన మా ప్రభు మాతో ఉంటే చాలని వారు ఊహల ప్రపంచంలో ప్రభుని పెట్టుకున్నారు. మా కొరకు రుధిరాన్ని కార్చిన నా దేవుడు నాతో ఉంటే చాలు, ఆయన ఆనందపడితే చాలు, నా భారాన్ని, నా బాధని, నా బాధ్యత, నా యొక్క కష్టాన్ని, నా యొక్క పాప ఫలితాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన కొరకు జీవిస్తే చాలు. శిష్యులు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కూడా వారి ఆలోచనలు అంతా పరలోకంలో ఉన్న ప్రభు మీదే. ఆయనతో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో ఉండాలి. ఈరోజు మనకు ఆ ఊహల్లో ప్రభు లేడు. కొన్ని భౌతికంగా ఉన్నాడా అంటే భౌతికంగా లేడు. ఇంకెక్కడున్నాడు ప్రభు మన సహవాసంలో? ఒకవేళ లేకపోతే ఈరోజు నీతోనే చెప్తున్నాడేమో, నువ్వు ప్రతి ఊహ, నీ థాట్స్ ఏవైతే ఉన్నావో ఆ ఆలోచనలో నీ దేవుడే ఉండాలి ప్రాధాన్యంగా. ఎవరో చూడట్లేదు కదా అనుకోవద్దు, దేవుడు చూస్తాడు. నీ ఆలోచనలో ప్రభు ఉండాలి. నీ ఆలోచనలో ప్రభు ఉంటేనే నీ భౌతికంగా కనబడుతున్న ఈ జీవితంలో నువ్వు ఆయన తెలుసుకోగలవు. ఈరోజు నేను పడిపోతున్నాను 100 ఫోన్లు వస్తున్నాయి కదా. ఎందుకు పడిపోతున్నాం? నీ ఆలోచనలో దేవుడు లేడు. నీ ఆలోచనలో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు తిరుగుతున్నాయి, వీడియోస్ తిరుగుతున్నాయి, అశ్లీలత తిరుగుతుంది, స్త్రీలు తిరుగుతున్నారు, పురుషులు తిరుగుతున్నారు, అసూయ తిరుగుతుంది. కల్మస్తంతో నిండిపోయిన ఈ మానవ భ్రష్టత్వానికి సంబంధించిన ఈ చీకటంతా మన మెదడులో తిరుగుతుంటే ఇంకెలా మారుతాం? ఇందులో ప్రభు ఉంటే, నీ ఆలోచనలో ప్రభు ఉంటే నీ హృదయంలో ప్రభు ఉంటాడు. నీ హృదయంలో ప్రభు ఉండాలని అంటే నీ ఊహల ప్రపంచంలో ప్రభు ఉంటాడు. అందుకే మనం ఏ పని చేసినా ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలండి. మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన ఊహల్లో ప్రభు ఉండాలి. మనం నిద్రపోయే సమయంలో ప్రభు మనతో ఉండాలి. మన ప్రతి ఆలోచన ఆయనతో నిండి ఉంటే సంపూర్ణమైన ప్రభు ఎలా అంటాడో మనకు అర్థమైపోద్ది. అప్పుడు చెప్తాడు,
నన్ను బాగా అర్థం చేసుకున్నావు, అందరిలా విభజించి స్వస్థతలు చేసేవాడినని, ఏవేవో చేసేవాడినని, ఇలా విభజించి నువ్వు అర్థం చేసుకోలేదు. ఎగ్జాక్ట్గా నేనేంటో నీకు అర్థమైంది, నీ ఊహల్లో నేను ఉన్నాను కాబట్టి. ఒకవేళ మీరు నిజంగానే ప్రభువుని నమ్ముతున్నారని నేను ఆశిస్తున్నా. ఇంకా మీరు బలపడాలనంటే మీ ఆలోచనలో ప్రభువుని నింపండి, మీ క్రియల్లో ప్రభువుని నింపండి. మీరు ఏ పని చేసినా ఆయనతో మిళితమై ఆయనతో సంబంధం కలిగి చేయండి. పౌలు గారిలా ప్రార్థన, సహవాసం, వాక్య పఠనం, బైబిల్ చదవడం, ఈ 3 ఉంటే ప్రభు ఏంటో నీకు అర్థమవుద్ది. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఆయన స్తుతించగలవు, ఆయన్ని సరి అయిన విధానంలో ఆయన ఆరాధించగలవు, ఆయన కొరకు స్పష్టంగా చెప్పగలవు. లేదు అని అంటే జాన్ వెస్లీ గారు అన్నమాట, ప్రభు ఎవరో తెలియకుండానే చాలా పరిచర్య చేసేసాను అన్నాడు. ఆయనకు అర్థమైన తర్వాత చెప్పాను, నా దేవునితో సహవాసం పెరిగిన తర్వాత నా దేవుడు ఏంటో నాకు స్పష్టంగా అర్థమయ్యాడని అనేక ప్రాంతాలు అప్పటికి తిరిగి 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 ఇంకా బలంగా చెప్పాడు. నువ్వు ప్రభు కొరకు బలంగా నిలబడాలి అంటే నీ ఆలోచనలు ప్రభువుని నింపు, జీవితాలు బాగుంటాయి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఒకవేళ మీరెవరో ఎరుగకుండానే ఒక మోసపూరితమైన పద్ధతిలో తండ్రి మీ చెంతకు మేము వస్తే మమ్మల్ని సంపూర్ణమైన మార్గంలోనికి నడిపించండి. మీ కుమారుని మేము స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఆయన మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ఆలోచనలో, మా భౌతిక కనబడుతున్న ఈ జీవితంలో మా ప్రభువే మాకు ప్రధానమైన తండ్రి, ఆయనకి స్థానాన్ని ఇవ్వడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు ఇక్కడికి కూడి వచ్చిన తండ్రి, మీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడి వారందరినీ బలపరిచి ప్రభువా తండ్రి, మీ కుమారులు నిలబెట్టుకుని బలముగా వాడుకుని వారి జీవితాల్లో ఉన్న తండ్రి దుష్ట సంబంధమైన, చీకటి సంబంధమైన ప్రతి కార్యాన్ని గద్దిస్తారని ఆశపడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.